మా అన్న రెవెన్యూ మీద ఎంత దండుకోవాలంత దండుకుంటాడా. ఈజ్ మై ఇన్స్పిరేషన్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈజ్ ఇన్స్పిరేషన్. దండుకోవాలంటే ఎట్లా దండుకోవాలనేది ఎవరికన్నా ఉంటే ఈ సీన్ అన్నను చూసి నేర్చుకోవాలి. అన్నకు మంచి బిజినెస్ నడవడానికి ఏ శాఖ ఇయ్యాలో ఆ శాఖ ఇచ్చాడు. ఇక ఆ రేవంత్ రెడ్డి గారు ఒప్పందం అట్లాంటిది. నువ్వు ఇట్లా ఈ శాఖ ఇస్తేనే వచ్చిన తర్వాత నేను దాన్ని బాగా సంపాదించుకోనికి ఉంటుంది, నా కొడుకును ముందడ చూసి అట్లయితేనే నేను వస్తానన్నాడు అంటే ఇచ్చింది. ఇది అన్న శాఖ. అసలు ఆ రెండు శాఖలకు పూర్తిగా అన్యాయం చేసే వ్యక్తి దగ్గరనే ఆ మిగతా రెండు శాఖలు ఉన్నాయి. సార్ దగ్గరనే పెట్టుకున్నాడు. విద్యాశాఖ సార్ దగ్గరనే పెట్టుకున్నాడు, హోంశాఖ సార్ దగ్గరనే పెట్టుకున్నాడు. తెలంగాణలో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ పెరిగింది. హోంశాఖ ఎవరి దగ్గర ఉంది? మన సార్ దగ్గర ఉంది. విద్యాశాఖ తీసుకున్నాడు. విద్యాశాఖ తీసుకొని ఆయనతో స్కాలర్షిప్లు వేస్తున్నాడు, ఫీజు రియంబర్స్మెంట్ మంచిగా చేస్తున్నాడు అని అనుకుని ఆయనతో పోయి చూస్తే ధర్నాలు, వాళ్ళ బాధలు. ఓ విద్యాశాఖ మంత్రిగా ఒక్క గురుకులాన్ని విజిట్ చేయలే, పురుగులు అన్నం వస్తే ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతే ఒక విద్యార్థిని పరామర్శించలే. అవును, నువ్వు నిజంగా ఓ బిడ్డ దగ్గరికి పోయి సంబంధిత అధికారులను సస్పెండ్ చేసి ఫుడ్ పాయిజన్ అవ్వడానికి, కల్తీ ఫుడ్ రావడానికి కారకుని నేను కాదు, అక్కడున్న అధికారులని ధైర్యంగా చెప్పగలిగే దమ్మెందుకోలేదు? హాస్పిటల్కి పోయి చచ్చిపోయిన బిడ్డలను లేకపోతే అక్కడున్న వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించలేకపోయింది ఎందుకు? ఎందుకు విద్యాశాఖ? ఇది టీం వర్క్ అట. వీళ్ళు చెప్తున్నారు, రాహుల్ గాంధీ గారు చెప్తున్నాడు టీం వర్క్ బాగుందట.